టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో జియోగ్రఫీ నుంచి మనకి 30 క్వశ్చన్స్ వస్తాయండి. వాటిని చాప్టర్ వైజ్ వెయిటేజ్ చూద్దాం. ముఖ్యంగా మనకి 3 చాప్టర్స్ ఉన్నాయి. ఒకటి ఫిజికల్ జియోగ్రఫీ, 2 ఎకనామికల్ జియోగ్రఫీ, 3ది హ్యూమన్ జియోగ్రఫీ. ఫిజికల్ జియోగ్రఫీ నుంచి 20 క్వశ్చన్స్ వచ్చాయండి. ఎకనామికల్ జియోగ్రఫీ నుంచి 8 క్వశ్చన్స్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే మనకు ఫిజికల్ జియోగ్రఫీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇండియా అండ్ వరల్డ్ జియోగ్రఫీ నుంచి ఎక్కువ అడుగుతున్నారు అని మనకు అర్థమవుతుంది. అయితే చాప్టర్ 1లో ఫిజికల్ జియోగ్రఫీ నుంచి 20 క్వశ్చన్స్ వచ్చాయి కదా, భౌతిక భౌగోళిక శాస్త్రం నుంచి ఎక్కడెక్కడ నుంచి వచ్చాయో ఒకసారి చూద్దాం. వాల్కనోస్ వచ్చి అడిగారండి. ఇది అంటే ఇది ఆటోమేటిక్గా జియోమార్ఫాలజీ, ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్. ఇది ఎర్త్ క్రస్ట్ గురించి అడిగారు, ఇది కూడా ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్. జియోమార్ఫిక్ ప్రాసెస్ గురించి, ఎండోజెనిక్ ప్రాసెస్ గురించి, ఫోర్సెస్ గురించి అడిగారు, ఇది కూడా జియోమార్ఫాలజీ అంటే ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ గురించి. ఫ్యాక్టర్స్ ఆఫ్ సాయిల్ ఫార్మేషన్, సాయిల్స్ గురించి, సాయిల్స్ నుంచి అడిగారు దీన్ని. క్లౌడ్స్ అండ్ దేర్ టైప్స్ అంటే క్లైమేటాలజీ, క్లైమేట్ నుంచి అడిగారు. డోల్డ్రమ్స్ అండ్ ట్రేడ్ విండ్స్, ఇది కూడా క్లైమేటాలజీ. ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్, ఇది కూడా క్లైమేటాలజీనే. తర్వాత మెడిటేరియన్ క్లైమేట్, ఇది కూడా క్లైమేటాలజీనే. తర్వాత ఇది ఓషియానోగ్రఫీ నుంచి అడిగారండి, ఓషన్స్ గురించి అడిగారు. అండ్ దాని తర్వాత కాంటినెంటల్ షెల్ఫ్స్ గురించి అడిగారు, ఇది కూడా ఓషియానోగ్రఫీ నుంచే. తర్వాత కోస్టల్ లైన్స్ గురించి అడిగారు, ఇది కూడా ఓల్డ్ జియోగ్రఫీ, రీజనల్ జియోగ్రఫీ నుంచి అడిగారు ఇది. తర్వాత టైగా బయోమ్ గురించి అడిగారు, అంటే ఇది ఓల్డ్ జియోగ్రఫీ ఇది కూడా. తర్వాత హిమాలయాస్ నుంచి అడిగారు, ఇది ఫిజికల్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ నుంచి. తర్వాత క్లైమేట్ రీజన్స్ ఆఫ్ ఇండియా అని అడిగారు, అంటే ఇండియన్ క్లైమేటాలజీ నుంచి అడిగారు దీన్ని. రివర్ బేసిన్స్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ నుంచి ఒక క్వశ్చన్ అడిగారు, అంటే ఇండియన్ రివర్ సిస్టమ్ నుంచి అడిగారు అనమాట, ఇది డ్రైనేజ్ సిస్టమ్ నుంచి. తర్వాత సాయిల్స్ నుంచి ఇంకో క్వశ్చన్ వచ్చింది ఇక్కడ. తర్వాత ఫారెస్ట్ నుంచి ఇంకో క్వశ్చన్ వచ్చింది. సో ఇవన్నీ కూడా న్యాచురల్ వెజిటేషన్కి సంబంధించినవి అనమాట. తర్వాత బయోడైవర్సిటీ, వైల్డ్ లైఫ్కి సంబంధించి ఇంకో క్వశ్చన్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొత్తం 2 క్వశ్చన్స్ అడిగారు ఫిజికల్ జియోగ్రఫీలో. తర్వాత చాప్టర్ 2 ఒకసారి చూద్దాం. చాప్టర్ 2 ఎకనామికల్ జియోగ్రఫీ చూస్తే దీంట్లో 8 క్వశ్చన్స్ వచ్చాయి మొత్తం. దీంట్లో మనకు చూస్తే అగ్రికల్చర్ నుంచి, స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ గురించి అడిగారు. ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ నుంచి అడిగారు, అగ్రికల్చర్ నుంచి అడిగారు. తర్వాత రైల్వేస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి అడిగారు. గ్రౌండ్ వాటర్ యూటిలైజేషన్ ఇన్ ఇండియా, సో ఇక్కడ మనకి అగ్రికల్చర్ నుంచి అడిగారు. వీట్ కల్టివేషన్ ఇన్ ఇండియా, అగ్రికల్చర్ నుంచి అడిగారు. ఆయిల్ ఫీల్డ్స్ ఆఫ్ ఇండియా, ఇండస్ట్రీస్ నుంచి అడిగారు. జూట్ ఇండస్ట్రీ, జూట్ మిల్స్, ఇండస్ట్రీస్ నుంచి అడిగారు. కాఫీ ప్లాంటేషన్ అండ్ ఏజెన్సీ ఏరియాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏపీ జియోగ్రఫీలో ఏపీ అగ్రికల్చర్ గురించి ఇక్కడ అడిగారు. నెక్స్ట్ చాప్టర్ 3 హ్యూమన్ జియోగ్రఫీ చూస్తే మనం 2 క్వశ్చన్స్ అడిగారు. వాటిలో ట్రైబ్స్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు అనమాట, హంటర్ అండ్ నోమాడిక్ ట్రైబ్స్ గురించి, సంచార జాతుల గురించి. లింగ్విస్టిక్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా, భారతదేశ భాషా వైవిధ్యం మీద ఇంకో క్వశ్చన్ అడిగారు. ఇలా 2 క్వశ్చన్స్ అడిగారు హ్యూమన్ జియోగ్రఫీలో.